అందరికీ నమస్కారం. నా కవితా శీర్షిక ఆ కళ్ళు నా వైపు అనుమానంగా చూస్తున్నాయి. ఆ కళ్ళు నా వైపు అనుమానంగా చూస్తున్నాయి. నేను పుట్టకముందే ఉగ్రవాదినంట. పుట్టాక వారు చెప్పిందే తినాలట. వారు చెప్పిన దేవుడినే పూజించాలట. వారు చెప్పిన వస్త్రమే ధరించాలట. వారు నా ఇంట్లోకి తొంగి చూస్తున్నారు. నా ధర్మ గ్రంథంలోకి తొంగి చూస్తున్నారు. నా శరీర కదలికలను చూస్తున్నారు. నా మనసులో ఉన్న దేశభక్తిని శంకిస్తున్నారు. నాకు అనిపిస్తుంది ఆ కళ్ళు నా వైపు అనుమానంగా చూస్తున్నాయి. దేశం కోసం శత్రుదేశంతో పోరాటంలో నేనే ముందు. దేశ ప్రగతి రథ చక్రంలో నేనే ముందు. పెట్రోల్ బంకులో మురికినై నేనే ముందు. ఆకలి తీర్చే హోటల్లో ఎంగిలి పల్లెం కడగటంలో నేనే ముందు. కాలికి మట్టంటకుండా చేసే చెప్పుల దుకాణంలో నేనే ముందు. ఉద్యోగిగా, ఉపాధ్యాయుడిగా, వైద్యుడిగా, న్యాయవాదిగా దేశ సేవలో నిమగ్నమైన ఆ కళ్ళు నా వైపు అనుమానంగా చూస్తున్నాయి. నా స్నేహితుడిగా ఉంటూనే నా జాతిని దూషిస్తున్నారు. నా ఇంట్లో తింటారు కానీ నా జాతి తిండిని దూషిస్తున్నారు. కత్తి సాము కర్ర సాము వారు చేస్తే అది ఆత్మరక్షణట. అదే నా జాతి నేర్చుకుంటే అది జాతి వ్యతిరేకమంటూ ఆ కళ్ళు నా వైపు అనుమానంగా చూస్తున్నాయి. మనువాడుదమని మనసిస్తే లవ్ జిహాదీ అంటారు. ధర్మగ్రంథ పారాయణం చేస్తే మతమౌఢ్యుడు అంటారు. ఆ కళ్ళు నా వైపు అనుమానంగా చూస్తున్నాయి. కసబ్ను చూసి తబ్రేజ్ను చేస్తున్నారు. ఇమ్రాన్ను చూసి దుష్మన్గా చూస్తున్నారు. లాడెన్తో పోల్చి నన్ను కాల్చి వాత పెడతామంటున్నారు. గడ్డం ఈ దేశాభివృద్ధికి అడ్డం అంటూ ఆ కళ్ళు నా వైపు అనుమానంగా చూస్తున్నాయి. స్వతంత్ర పోరాటంలో ప్రాణాలొదిలిన వేలాది మందిని మరిచారు. కాశ్మీర్లో సోదాలంటూ అందాలను చెరిచారు. ఉగ్రముద్రతో యువకులపై రౌడీ షీట్లను తెరిచారు. నోరు తెరిచేరని ముందే గ్రహించి దేశ వ్యతిరేకులంటూ ఆ కళ్ళు నా వైపు అనుమానంగా చూస్తుంది. పట్టణ సంస్కృతి పల్లెకు వాకే, పక్కింటి ముదుసలి పలుసన చేసి 20 ఏళ్ల బంధాన్ని మరుగున వేసి దేశ ద్రోహివంటూ ఎగాదిగా చూస్తూ ఆ కళ్ళు నా వైపు అనుమానంగా చూస్తుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా కవితా శీర్షిక ఆ కళ్ళు నా వైపు అనుమానంగా చూస్తున్నాయి. ఆ కళ్ళు నా వైపు అనుమానంగా చూస్తున్నాయి. నేను పుట్టకముందే ఉగ్రవాదినంట. పుట్టాక వారు చెప్పిందే తినాలట. వారు చెప్పిన దేవుడినే పూజించాలట. వారు చెప్పిన వస్త్రమే ధరించాలట. వారు నా ఇంట్లోకి తొంగి చూస్తున్నారు. నా ధర్మ గ్రంథంలోకి తొంగి చూస్తున్నారు. నా శరీర కదలికలను చూస్తున్నారు. నా మనసులో ఉన్న దేశభక్తిని శంకిస్తున్నారు. నాకు అనిపిస్తుంది ఆ కళ్ళు నా వైపు అనుమానంగా చూస్తున్నాయి. దేశం కోసం శత్రుదేశంతో పోరాటంలో నేనే ముందు. దేశ ప్రగతి రథ చక్రంలో నేనే ముందు. పెట్రోల్ బంకులో మురికినై నేనే ముందు. ఆకలి తీర్చే హోటల్లో ఎంగిలి పల్లెం కడగటంలో నేనే ముందు. కాలికి మట్టంటకుండా చేసే చెప్పుల దుకాణంలో నేనే ముందు. ఉద్యోగిగా, ఉపాధ్యాయుడిగా, వైద్యుడిగా, న్యాయవాదిగా దేశ సేవలో నిమగ్నమైన ఆ కళ్ళు నా వైపు అనుమానంగా చూస్తున్నాయి. నా స్నేహితుడిగా ఉంటూనే నా జాతిని దూషిస్తున్నారు. నా ఇంట్లో తింటారు కానీ నా జాతి తిండిని దూషిస్తున్నారు. కత్తి సాము కర్ర సాము వారు చేస్తే అది ఆత్మరక్షణట. అదే నా జాతి నేర్చుకుంటే అది జాతి వ్యతిరేకమంటూ ఆ కళ్ళు నా వైపు అనుమానంగా చూస్తున్నాయి. మనువాడుదమని మనసిస్తే లవ్ జిహాదీ అంటారు. ధర్మగ్రంథ పారాయణం చేస్తే మతమౌఢ్యుడు అంటారు. ఆ కళ్ళు నా వైపు అనుమానంగా చూస్తుంది. కసబ్ను చూసి తబ్రేజ్ను చేస్తున్నారు. ఇమ్రాన్ను చూసి దుష్మన్గా చూస్తున్నారు. లాడెన్తో పోల్చి నన్ను కాల్చి వాత పెడతామంటున్నారు. గడ్డం ఈ దేశాభివృద్ధికి అడ్డం అంటూ ఆ కళ్ళు నా వైపు అనుమానంగా చూస్తున్నాయి. స్వతంత్ర పోరాటంలో ప్రాణాలొదిలిన వేలాది మందిని మరిచారు. కాశ్మీర్లో సోదాలంటూ అందాలను చెరిచారు. ఉగ్రముద్రతో యువకులపై రౌడీ షీట్లను తెరిచారు. నోరు తెరిచేరని ముందే గ్రహించి
దేశ వ్యతిరేకులంటూ ఆ కళ్ళు నా వైపు అనుమానంగా చూస్తుంది. పట్టణ సంస్కృతి పల్లెకు వాకే, పక్కింటి ముదుసలి పలుసన చేసి 20 ఏళ్ల బంధాన్ని మరుగున వేసి దేశ ద్రోహివంటూ ఎగాదిగా చూస్తూ ఆ కళ్ళు నా వైపు అనుమానంగా చూస్తుంది. ధన్యవాదాలు.